కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఎంతసేపు తిరుగుతారా ఎట్టా? మిమ్మల్ని తల తిప్పి చూసి చూసి మేడకాయ నొప్పేస్తా ఉండదా? తొందర పడుతుందిరా పిల్ల. ఇంకా లేట్ ఎందుకురా, రన్రా. మామా ఇది అన్యాయమా? మామా ఏమ్మే, నన్ను ఏలకం చేసి ఆడిద్దాం అనుకున్నావా నువ్వా? నువ్వు కాదు ఎలుక నేను. అందుకే కదా నా మీద ప్రయోగాలు చేసినావు. నా ఆత్మను బయట తీసి బాటిల్ వేసి మూత పెడతాం అనుకున్నావు నువ్వు. మావో ఇప్పుడు మంత్రదండం నా చేతుల్లో. ఇప్పుడు నీ ఆత్మను బయటకు తీసి బాటిల్లో వేస్తా. ఎట్టుండదు ట్విస్ట్. ఏంది షాకులో పిచ్చి పట్టేసిందా? కాదు మే, ఇప్పుడు నేను చెప్పేది నీకు పడుతుంది పిచ్చే. ఏంది మే, అది సేనా మంత్రదండమా? అది పని చేయాలంటే సేనాలో మంత్రాలు చెప్పాలా? నీకు చెప్తావా? అంటే ఈ తెలుగు పని చేయదా? పని చేయదు మే. అప్పుడు ఎందుకు ఇదే పనికిరాంది? ఏంటది? ఇప్పుడు చెప్ప, నన్ను చేసుకుంటావా లేదా? చేసుకుంటాను మే, చేసుకుంటాను. నీ రుణం నేను ఉంచుకుంటానా మామ? తిరిగి ఇచ్చుకుంటా. అమ్మా మామ దెబ్బ దెబ్బ సెలిసిటీ అయిపోయిందా? ఇంకో గొడవలు వద్దా? రాజీకొచ్చాయి, పెళ్లి చేసుకుందారే. సచిన ఒప్పుకోనా? నేను సచిన వదల్లా. అయితే ఇంటికి రామే, పెద్దల మీద తెలుసుకుందామా? ఎక్కడికైనా పోదా, ఢిల్లీకైనా వస్తా. ఏంది మే, మన పండుగ మన పంచాయతీ కూడా ఢిల్లీలోనే తెలుస్తారా? కోంపపోయి తెలుసుకుందాం రామే. పంచ పంచ ఊడిపోతుంది, అందరు చూస్తారా? అవును, రోహిణి పెళ్లి నుంచి తప్పించుకుని పారిపోతే నేనేంది మెట్ల మీద కూర్చొని ఏడొస్తా ఉన్నాను? మనసు పడ్డ పిల్లని కాపాడటమే కదా హీరో లక్షణమా? మనం ఈడ కామెడీ చేసేటోడు మారి కూర్చుని ఉంటే ఎట్లా? పాప బిడ్డ ఇప్పటికీ కర్రోడా కర్రోడా అని ఎన్ని తూర్లు అరిచుంటుందో. అదే సినిమాలో అయితే హీరోయిన్ ఎంత దూరం నుంచి అరిచినా పక్క రాష్ట్రంలో ఉన్న హీరో కూడా వినిపిస్తుంది. కానీ నిజ జీవితంలో వినిపించింది కదా, మనమే పోవాలా? నా హీరోయిన్ నేను రచించుకోవాలా?
ఉండాలి కదరా సామే. ఎవరా కర్రీ అట్టడుస్తాండవా? అరుస్తా ఉన్నానా, సస్తా ఉన్నాను. అయితే సావా. ఇప్పుడు లోపలికి పోయినాక అందరితో ఎట్టయినా ఇప్పుడే ఈ నిశ్చితార్థం జరిపించాలా అని చెప్పాలి. ఎట్టా చెప్పేదే? దేవత ముందర నొప్పి గిప్పి చూపించకూడదు, హీరో మాదిరిగా ఉండాలా. ఏంది నా దేవత చాలా డల్లుగా కనిపిస్తా ఉండదే, ఏం జరుగుంటది? అమ్మే ఏందమ్మే మోహం అట్టా పెట్టుకొని ఉండవా, ఏం జరిగిందే? ఏమన్నా జరిగినమ్మా, నువ్వు బాధపడొద్దు, అంతా మర్చిపో. జరిగింది మన మంచికే అనుకో. ఈ నిశ్చితార్థం ఎట్టైనా నేనే ఆపాలనుకున్నా, నువ్వే ఆపేసినావు. మర్చిపో, అంతా మర్చిపో. నీకు నేనుండాను, అండగా నిలబడతాను, నీకు నేను జీవితం ఇస్తాను. ఏందే? చూసినావా, ఈ మాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తా ఉండదే. నువ్వు ధైర్యంగా ఉండు, నీకు నేను జీవితం ఇస్తా. ఏందమ్మే సంతోషంలో కన్ఫ్యూజ్ అయిపోయినట్టుగా ఉండవు? నా సంపలు పట్టుకొని నా ముఖాన్ని అపురూపంగా చూడాల్సింది పోయి సంప మీద కొట్టేసినావు. చెప్పుతా కొడతా కర్రీ నా కొడక. అమ్మా, ఏమైంది నా దేవతకి? పిచ్చి పట్టిన దాని మాదిరిగా ఇట్టే ప్రవర్తిస్తా ఉండదే. పిచ్చిదైనా మంచిదైనా మనసైందని మగువాడాల, వదులుకోకూడదు. ముందు ఏం జరిగిందో తెలుసుకుందామా, ఏం జరగబోతుందో చూద్దామా. ఏమిరా, ఏం మాట్లాడావు? అడుగుతా ఉన్నాను కదా. నా కూతురేడా? ఉన్నా నాయనా. ఎందుకమ్మే తాంబూలం తట్లు మార్చుకునేటప్పుడు పారిపోయినావు? పారిపోయినాను కదా. నువ్వు కదంటావేందమ్మే? సరిగ్గా దండలు వారుసుకునేటప్పుడు తాంబూలాల తట్టలు గాల్లోకి ఎగరేసి పరిగెత్తుకుంటూ పారిపోయావు కదమ్మే. మీరు చూసింది నన్నే, కానీ పారిపోయింది నేను కదా. మతేమైనా పోయిందా మీ నీకు? చూస్తా ఉంటే తెలియడల్లా, తలా తోక లేకుండా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఉండదు. అమ్మమ్మ నువ్వు గమ్మునుండా. అవును, ఈడున్న పండ్ల తట్లు తాంబూల తట్లన్నీ ఆడా. మతేమైనా పోయిందా మీ నీకు? చూస్తా ఉంటే తెలియడల్లా, తలా తోక లేకుండా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఉండదు. అమ్మమ్మ నువ్వు గమ్మునుండా. అవును, ఈడున్న పండ్ల తట్లు తాంబూల తట్లన్నీ ఆడా. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అవన్నీ? తాంబూలం తట్లు మార్చుకునేటప్పుడు తట్టేసిపోయినావు కదా. నేరు జక్కో, క్వశ్చన్లు వేయొద్దు, అడిగిన దానికి సమాధానం చెప్ప. ఆ తట్లాడుండే తీసుకొచ్చి పెట్ట. ఇంకా ఏడున్నాయి? మా అత్తయ్య ఎప్పుడో అందులో సగం పండ్లు తినేసింది. అమ్మమ్మ ఎందుకు నీకు కక్కొత్తే? కార్యానికి తెచ్చిన పండ్లు తినేసావా? ఎంతసేపు ఆ ఫ్రూట్స్ గురించి మాట్లాడుతున్నావు తప్ప ఎందుకు పారిపోయావు చెప్పవా? ఒరే ఎర్రడా, గొమ్మున నిలుచుకున్నావని ఏదో మాట్లాడకూడదు. నమస్కారడా ఉంటాడులేమ్మి, ముందు నువ్వు ఎందుకు పారిపోయావు చెప్పు. ఎంతమంది అడుగుతారు అదే మాట. తనకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అందుకే పారిపోయింది. ఎవరు చెప్పారా ఇష్టం లేదనే? నేను చెప్పినారా? నోరు మూసుకోనండు, సంపేస్తా. మా నేనే పెళ్లి చేసుకోవాలా? మార్చేసినాడు, గంటలోనే దీని మనసు మార్చేసినాడు. మో నువ్వేంది బెల్లం కొట్టిన రాయి మాదిరి తాటనే నిలుచుకోనండావా? పండ్లు లేకపోయినా పర్వాలేదు, 2 తట్టల్లో ఆకు ఒక్క గుడ్లు పెట్టుకుని తీసుకురాపా. తట్లు మార్చుకుందారే. ఏందమ్మే మార్చుకునేది? వద్దని ఇప్పుడే కదా పారిపోయినావు, ఇప్పుడు మళ్ళా వచ్చి తట్ల మార్చుకుందాం అంటా ఉండవు. అమ్మమ్మ అన్ని ఇప్పుడే చెప్పలేము. మావంటే నాకు ఇష్టము, ప్యానము. ఇప్పుడు తట్లు మార్చుకునే తెరాలా? చూసినారా, దీనికి పిచ్చి పట్టింది. ఎట్ట చేసుకున్నది దీన్ని?
అదేంటి బామ్మర్ది అట్టంటా ఉండవో? రోహిణి వద్దంటున్నా కదా, నువ్వే కదా మా దగ్గరకు వచ్చి వెన్నే నిశ్చితార్థం పెట్టండి, పెళ్లి చేసుకోవాలా, ఏర్పాట్లు చేయండి అన్నావు. ఇప్పుడు వద్దంటా ఉండవో? ఏ నమ్మకంతో చేసుకోమంటా బావా దీన్నే? వద్దని పారిపోయిందే, మళ్ళీ ఇప్పుడు వచ్చి చేసుకుంటానంటా ఉండదే. రేపు పెళ్లి పీటల మీదనో లేక పెళ్ళైనాక ఇట్ట పారిపోతే నా జీవితం ఏమైపోవాలా, నా పరువు ఏమైపోవాలా? బతుకు కోరేవాడు బామర్దంటారా? నీ బాగు కోరే రోహిణిని పెళ్లి చేసుకోవాలనుకున్నా, కానీ ఇప్పుడు ఏమైందా? చూడు బావా, నువ్వు నా బాగు కోరేవాడు అయితే బాగా ఆలోచించి ఒక మాట చెప్పా. ఇట్ట చేసే నీ కూతుర్ని నేను పెళ్లి చేసుకోవాలనా? నేను చేసుకోవాలనేది నీకు న్యాయం అనిపిస్తే చెప్పా, ఇప్పుడు తాళి కడతానా? ఆలోచిస్తాడవా? చేసుకోమని చెప్పా. ఎట్టా చెప్పేదమ్మి? నువ్వు ఇట్ట చేసిన తర్వాత చేసుకోమని ఎట్టా చెప్పేది? నాయనో, నేను చెప్పాను అర్థం చేసుకో. మావ నన్ను పెళ్లి చేసుకోమని చెప్పా. ఎట్ట చెప్పేదమ్మే? నీ గురించి ఆడంతా మర్యాద పడతా ఉంటే చేసుకోమని ఎట్ట చెప్పేది? అమ్మో, నేను చెప్పేది నా అర్థం చేసుకో. జరిగిపోయింది అనుకు చదిలే. ఇప్పుడు నిశ్చితార్థం జరగాల, అది జరిపించట. చెప్పర్మే. మా అక్క కళ్ళ గంతులు లేని దేవత, మా బావ చేతుల సుత్తు లేని జడ్జి. వాళ్ళు ఎప్పుడు న్యాయంగానే ఆలోచిస్తారు మే, న్యాయంగానే ఆలోచిస్తారు. ఏమక్క, ఏం బావా? నువ్వు ఏదైనా ఒక మాట చెప్పక్క, బాగుంటదే. తమ్ముడు తనోడైనా ధర్మం తప్పకూడదంటారు పెద్దలు. నేను ధర్మం తప్పను. అమ్మో, సరిగ్గా నేను చెప్పేది అర్థం చేసుకో. నేను బాగా అర్థం చేసుకున్నాను పో అమ్మే. బావా, నువ్వు కూడా ఏదైనా ఒక మాట చెప్పావా? ఏం చెప్పంటావు బామ్మర్ది? బతుకు కోరేవాడివి నువ్వు, నేను మాత్రం నీ బతుకు బస్టాండ్ కావాలనుకుంటానా? నాయనో, బుట్టలో పడిపోతా ఉండవా? తట్లు ఇసురు కొట్టిన దానివి నీతో నాకు మాటలేంటే? బామ్మర్ది ఇష్టమే మా ఇష్టం. ఇంకా ఎందుకందరీడా కొండే? చూసినావా, కోర్టు సీన్ అయిపోగానే తలా ఒక పక్క పూడ్చినారు. నీకు దిక్కు లేకుండా బిక్కు బిక్కుమంటా ఉండవా? నీకుండి ఒకే ఒక దిక్కు నేను. ఇప్పుడు కూడా బాలు నీ కోర్టులోనే ఉండదు. ఎట్లదంతావో నీ ఇష్టం. ఎలాగోలా ఆ దుర్మార్గుడు గౌతమ్ బారి నుంచి తప్పించుకుంది. ఈ నిశ్చితార్థం ఆగిపోవాలని 1000 దేవుళ్ళకు మొక్కుకున్నాను. అది నా కోసం కాదు, రోహిణి కోసం. పాపం, నాకు ఆశలు కలిగించి మోసం చేసినట్టే రేపు రోహిణికి ద్రోహం చేసేవాడు. ఎలాగో దేవుడి దయవల్ల తప్పించుకుంది. కానీ నన్ను ఇలా మోసం చేస్తాడు అనుకోలేదు. జీవితంలో ఎప్పుడూ అతను మొహం చూడకూడదు, మాట్లాడకూడదు. అమ్మయ్యా, ఎలాగ రోహిణి గండం నుంచే, ఈ 2-in-1 వేషం నుంచే తప్పించుకున్నామా? అబ్బా, ఆడదాని మనసుతో నరకం చూసినాం కదరా సామె. ఇప్పుడు ఫ్రీగా ఉండాలా? ముందు మాదిరిగా మగాడిగా జాలిగా రొమాంటిక్ గా ఉండాలా? అవును, ఏంది రేవతి పక్క రానే రావడం లేదా? ప్రశాంతంగా రేవ చేత కాఫీ తాగా ఎన్ని రోజులైందో. ముందు రేవ చేత కాఫీ తాగాల.
నీకేమైనా మెంటలా? ఏందబ్బా అంత మాట అనేసినావా? ఆ పిచ్చి చూపులేంటి మెలికలు తిరిగిపోతూ? పిచ్చి సూపులా కాదబ్బా, ఎప్పుడు చూసే సూపులే. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆ, ఓ సారీ, ఇది మీ ఇల్లు కదా, మీరు ఎక్కడైనా ఉండొచ్చు. నేనే వెళ్తాను. అబ్బా ఆ, ఆ. అబ్బా ఆ, ఆ. ఒకరు సరిపోలే, ఈ పగ్గుడు ఇయ్యే. ఇందా కొట్టిన మొదటి చెంప దెబ్బ అలకతో కొట్టినావు అనుకున్నా, రెండో దెబ్బ కొట్టినాక అర్థమవుతా ఉండదే నువ్వు కోపంతో కొట్టినావనే. ఎందుకు కొట్టినావబ్బా? నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఇలాగే ఉంటుంది. ఆ, ఆ, నేనెప్పుడు పిచ్చి పిచ్చి వేషాలు వేసానబ్బా? ఎప్పుడు ఉండేటట్టుగా ఈ రోజు కూడా తమాషాగా ఉండనా? ఇక నుంచి తమాషాలన్నీ కట్టి పెట్టేసేయండి. మీరున్న చోట మీరుండండి, నేనున్న చోట నేనుంటాను. మీ హద్దులు మీవి, నా హద్దులు నావి. హద్దు మీరు ఏమన్నా ప్రవర్తించారంటే ఏందబ్బా, ఎందుకు ఇంత ఆయాసపడి ఆవేశంగా మాట్లాడుతాండవా? ఏందబ్బా ఈ రచ్చ? కాఫీ తాగుదామని వస్తే కొడతా ఉండరు. ఏందబ్బా ఇట్ట అయిపోయినది? అవును, ఏమిట్ట అయిపోయింది? ఇట్ట అవుతుందని కల్లో కూడా అనుకోలేదు. అవును, కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడు ఏం చేసేది? అవును, ఏం చేసేది? చెయ్యాల్సినంత చేసి మొగుడు పల్లవి పెళ్ళం అనుపల్లవి పాడుతా ఉండారా? ఏంది అట్ట చూస్తా ఉండారా? మేమేం చేసామే మెంటల్ దానా? నువ్వే నీ చేతులారి చెడగొట్టుకున్నావు. నేను చెడగొట్టుకున్నానా? ఎట్టయినా ఈ నిశ్చితార్థం జరగాలని రకరకాల ప్లాన్లు చేస్తే పెద్ద మనుషుల మాదిరిగా మాట్లాడి ఈ నిశ్చితార్థం వద్దంటారా? నాకిప్పుడుండే కోపానికి మీ ఇద్దరిని సాగు కొట్టాలందా? ఏమే, అమ్మ నాయనని కూడా చూడకుండా నీ ఇష్టానికి మాట్లాడుతుండావు? నీకేమైనా దయ్యం పట్టిందా? అమ్మ నాయన అయితే అయినారు గాని ముందు మీ ఇద్దరికి పడిన దయ్యం వదిలించాలా? హ! ఎందుకు కొడతా ఉన్నావు అమ్మే? ఏం చేశానో కూడా తెల్లా మీకు? నేను గొడవ జరిగినప్పుడు చెప్తానే ఉండా, నా మాట ఏనండి, నా మాట ఏనండి అని. ముందు ఈ నిశ్చితార్థం జరిపించండి అని. విన్నారా మీరు? ఏదో పెద్ద నీతి న్యాయం అన్ని మీకే తెలిసినట్టు పెద్ద బిల్డప్లు ఇస్తా తమ్ముడు సపోర్ట్ చేసి మాట్లాడినారు, నన్ను సీకొట్టారు. నన్ను సీకొట్టారు. నువ్వు చేస్తుంది తప్పే కదమ్మే. ఎవరు తప్పు అంటాండావా? అసలు ఎవరు తప్పు చేశారో తెలిసినా? అసలు ఏం జరిగిందో తెలిసినా? చెప్తేనే కదమ్మ తెలిసేది. నేను చెప్పేది నా